వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మనకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్దామంటేనే భయం అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ ఫీజులు చూస్తే అంత భయం వేస్తూ ఉంటుంది. దాదాపు ఓపీకే 200 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఈ హాస్పిటల్లో ₹1 వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఈ హాస్పిటల్ ఎక్కడో లేదండి, రామ్నగర్ విద్యానగర్లో జీజీ చారిటేబుల్ హాస్పిటల్ అని అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో బోర్డులో, అందులో కూడా మీకు లొకేషన్ అని అయితే ఉంటుంది. ఏం లేదు, గూగుల్లో కూడా జేజీ చారిటబుల్ హాస్పిటల్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కానీ డైరెక్ట్ ఈ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా చూపించుకోవాలనుకుంటే కనుక ఇక్కడైతే సంప్రదించండి. అండ్ ఇక్కడ మనకి ₹1 ఏంటి అసలు వైద్యం ఎందుకు అందిస్తూ ఉన్నారు, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ ₹1 కూడా ఎందుకు తీసుకుంటూ ఉన్నారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అండ్ ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి చూస్తారు, చెకప్ చేస్తారు, అండ్ ఇలా బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఇంకా ఎక్స్రేస్ కానీ, ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇందులో అనే పూర్తి వివరాలు అయితే ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ ఉన్న పేషెంట్స్ తో కూడా కనుక్కుందాము, మరి ఏ విధంగా ఉంది ఇక్కడ సర్వీస్ కానీ, వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి వీళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కాబట్టి, అంటే వీళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎప్పుడు బాగాలేకపోయినా కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి, మరి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అమ్మ. నమస్తే. సో ఇప్పుడు మీ అమ్మగారిని ఎక్కువ తీసుకొస్తా అన్నారు కదా ఇక్కడికి, అంటే ఎప్పటి నుండి తీసుకొస్తూ ఉన్నారు? అంటే ఒక 3 months అవుతుందా? 6 నెలలు 3 నెలలు. ఇంకో మా మూడో చెల్లెకి కూడా మొత్తం కాలింది, పప్పు కుక్కర్ పేలి, కాకపోతే ఇక్కడనే చూయించుకుంది. ఆమె కూడా ఈ కళ్ళది, ఇది ఫేస్ మొత్తం తగ్గిపోయింది, బాగానే ఉంది. ఎట్లుందమ్మా, అంటే డాక్టర్స్ ఎలా చూస్తున్నారు? బాగానే చూసుకుంటారు, బాగానే. ఇప్పుడు మాకు కూడా ఈ మొక్కల నొప్పితోటి కొద్దిగా ప్రాబ్లం ఉంటే మొన్న 23rd రోజు వచ్చినాము. వస్తే చూసిండు, టెస్టులు రాసిండు, ఎక్స్రే రాసిండు. ఇప్పుడు చూయించుకొని కానీ వచ్చాము. అంటే మనకు అట్లీస్ట్ జ్వరం వచ్చినా గానీ, చిన్న ఏదైనా పెయిన్ వచ్చినా గానీ, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు? ఇక్కడైతే ఫీజు గిట్ల అయితే ఏం లేదు. ఫీజు ₹1 ఫీజు ఏం లేదు, కానీ డాక్టర్లు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని చూస్తున్నారు. టెస్టులు గిట్ల అంటే డబ్బులు కట్టి ఫీజు అదే కడితే టెస్టులు చేస్తున్నారు, కానీ బయట కంటే కొద్దిగా బెటర్ ఇక్కడ. పర్వాలేదు, మంచిగానే ఉంది. అంటే టెస్టులు బయట మనము తీపించుకుంటే ఒక 500, అంటే ఒక 500 అయ్యే కాడ ఇక్కడ ఎంత అవుతుంది? ఇప్పుడు ఎక్స్రే రాసిరు మాకు, ఒకటి 300 ఉంది, బయట అయితే 400, 500 ఉంది. సో ఇక్కడైతే పర్వాలేదు. ఇంకోటి ఫుడ్ కూడా పెడతారని చెప్పేసి ఫుడ్ అయితే తినలేదండి. మేము ఎందుకు తిన్నామని ఎందుకు అక్కడ దాకా పోలేదు. మేము ఖాళీ జనరల్ గా చెకప్ చేయించుకొని వెళ్తాం అంతే. టైమింగ్స్ ఎట్లమ్మా? మీరు ఏ టైం, అంటే 3 months నుంచి వస్తున్నారు కదా దాదాపు? ఇక ఇప్పుడు ఎక్కువ నైట్ వస్తాము, ఎట్లా కుదిరితే అట్లా. డాక్టర్లు ఎప్పుడు ఉంటారో అప్పుడు కనుక్కొని కింద రిసెప్షన్ లో ఫోన్ చేస్తాము. ఇప్పుడు డాక్టర్లు ఉంటే అప్పుడు, ఒకవేళ నైట్ ఉంటే నైట్ వస్తాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఉంటే ఆఫ్టర్నూన్ వస్తాం. ఇప్పుడు రిసెప్షనిస్ట్ కానీ, అదే విధంగా డాక్టర్స్ విధానం కానీ ఏ విధంగా ఉంది? రిసీవింగ్ ఏ విధంగా ఉంది? మంచిగానే ఉన్నారండి, బాగానే చూసుకుంటారు. మంచిగానే నిన్న మొన్న డాక్టర్ కూడా బాగా చూసి ఈ టెస్టులు రాసిస్తున్నాము, చేయించుకొని రండి, చూస్తాను, నేను టాబ్లెట్లు రాసిస్తాను. మొన్న రాసిస్తే కొద్దిగా పర్వాలేదు, తగ్గింది కాలు నొప్పి. కొంచెం మమ్మీకే కొద్దిగా ఎక్కువైందంటే మళ్ళీ ఇప్పుడు ఎక్స్రే తీయించుకొని వచ్చినాం. అమ్మ మీరు అంటే ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు ఇక్కడికి? నాన్న, నేనైతే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి గురించి వచ్చేదాన్ని. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అప్పటి నుంచి మా బిడ్డకి ఇట్లా కాలి నుంచి మాకు మంచిగా అనిపించింది. ఇంకా అటువంటి నా కాళ్ళు, ఈ నడుము నొప్పి కోసమే ఈయన దగ్గరికి వస్తాను. వచ్చినాక ఒకసారి మందులు రాసి ఇచ్చి తీసుకున్నాను, మళ్ళీ మందులు రాసి తెచ్చుకున్నాను. మళ్ళీ ఒక 5-6 రోజులకు అట్లా, ఒక 2 నెలలకు మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా మనకు పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు
ఈయన దగ్గరకు వస్తా, ఉమ్. వచ్చి డాక్టర్ చూసి ఇట్లా అంటే ఇట్లా అంటే వేరే దగ్గర మనం చూపించుకుంటే ఓపీకే 200-300 తీసుకుంటారు కదా, దాదాపు 500 వరకు తీసుకుంటారు కదా, ఇక్కడ ఎట్లుంది ఫీజెస్? ఇక్కడ ఫీజు అయితే లేదు, ఖాళీ మందులు రాసిస్తే మనం మందులు తీసుకుంటే. మందులు కూడా కొంచెం తక్కువ రేట్ అని విన్నాము. ఇక్కడ ఎట్లుందమ్మా అసలు ఇక్కడ? ఇక్కడ తక్కువ రేట్ అంటే ఇంకా మనం అన్ని ఒకసారి తీసుకోం కదా నాన్న, కొన్ని అవును. కొన్ని తీసుకుంటాం. 200 అయితే 300, 500-600 అయితే ఉమ్, 700-800-900 మంతాను ఉండే కదా, ఏదో అవును. కొన్ని తీసుకుంటాను. ఉమ్, తర్వాత మా ఇంటి దగ్గర ఏదైనా చెప్తున్నాను, అవును. తర్వాత ఏదైనా ఉంటే బయట జనరల్ గా ఓకే, ఓన్లీ మెడికల్ ఫీజ్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ. మెడికల్ ఫీజు ఉండదు. పోయి చూయించుకో, నువ్వు మందులు తీసుకోకపో సంబంధం, మీరు తీసుకోవాలి ఖచ్చితంగా అని కూడా ఏం అనరు. ఓకే. అని మనం తెలియాలి కదా వాళ్ళ మందులని, కొంచెం తీసుకొని చూసి వేసుకున్న తర్వాత వీలైతే ఇక్కడ తీసుకుంటాం, లేకపోతే బయట. అంతే. అట్లా కూడా మీరు ఎందుకు తీసుకున్నారని కూడా ఏం కానీ ఫోర్స్ ఏం లేదన్నమాట. చూడడం అయితే బాగానే చూస్తారా? చూస్తారు. బొక్కలు కొట్టి ఇవి కొట్టి నేను ఇంకా దేనికి రాలేదు, కాళ్ళ నొప్పులు నడుము నొప్పి కోసమే ఇక్కడ వచ్చేదాన్ని. ఇంక నేను ఏ దానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా మరి? అంటే కొంచెం తగ్గడము ఏమైనా అప్పుడు జరుగుతుందా? కొన్ని తగ్గినాయి నాన్న, తగ్గి మళ్ళీ ఇప్పుడు 2-3 నెలలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఓకే. ఇంక మన చిట్టీలో ఉండే నాన్న తీసుకున్నా, నువ్వు మందులు ఇచ్చినవి అన్ని కొంచెం తగ్గినాయి నాన్న, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయినాయి అంటే ఈ బొక్కలు ఇట్లా అరిగినాయేమో మళ్ళీ X-ray. అంటే ఆ. ఇవాళ వచ్చి తీసుకున్నా. సో ఇప్పుడు పోతే ఎక్స్రే తీసి మళ్ళీ చెప్తారు అన్నట్టు. ఏం చెప్తారు తెలియదు కదా నాన్న, బొక్కలు అరిగినాయా, ఇట్లా అరిగినాయి, ఇంజక్షన్లు ఇవ్వాలా, మళ్ళీ మన ఆపరేషన్లు ఏమైనా చేయాలా తెలుస్తుంది. అవి చూస్తా అంటే సరే అని ఇప్పుడు వచ్చి చూపించుకున్నాం నాన్న. మాకైతే పర్వాలేదు, ఉమ్, రూపాయి డాక్టర్ అంటే మాకు అదే. కొంచెం అంటే ఇప్పుడు బయట కార్పొరేట్ హాస్పిటల్ తో కంపేర్ చేసుకుంటే బయట పర్లేదు కదా ఆ, కొంచెం. బయట అంటే ఇక 300 అయితే ఫీజు, ఆ, మళ్ళీ మందులు 500 మళ్ళీ ఈ ఎక్స్రేలకు దానికి దీనికన్నా ఎక్కువ అవుతుంది. ఎక్కువ. ఇక ఎటువై మనం 1000-2000 దగ్గర పెట్టుకొని పోతే బయట చూయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 1000 రూపాయలలో కొంచెం ఎంతో కొంత. ఇప్పుడు 600 అయినాయి బిడ్డ ఉమ్, ఎక్స్రేకి. అదే. గోళీలు మా అంటే 300-400 రాస్తాడు, ఉమ్. మనం ఇష్టం 100-200 తీసుకుంటాడు. తర్వాత టాబ్లెట్స్ కూడా ఓన్లీ మనకి ఎంత అవసరమో అంతే అంతే. రాసిస్తారు. నేను ఎక్కువ రాయాలి, 10 రోజులకు కోర్సు తీసుకుంటాడు. ఈ 10 రోజుల తర్వాత వాడి 5 రోజుల తర్వాత వాడినాక తర్వాత రమ్మంటాడు. మాకు వీళ్ళు ఉంటుంది సార్, లేకుంటే నేను డ్యూటీ చేసుకుంటాను నాన్న, వీళ్ళు ఉంటే వచ్చి చెప్తాను, వీళ్ళు లేకపోతే ఎక్కువ నొప్పి లేచినాడు మళ్ళీ ఊరికొస్తాను. ఓకే, ఇట్లా నవ్వుకుంటూ ఉండండి ఎప్పటికీ. ఏం కాదు. అంతే నాన్న, నాకు ఇక ఉద్యోగం ఆంధ్రప్రభ అండి. షుగర్ అవి ఇవి నాకు ఏం లేవు నాన్న. ఏం లేదు, ఒక్కటి ఏంటంటే బీపీకి ఇంత ఉంటుంది, హాయిగా కొలువు చేసుకుంటాను, స్కూల్లో పని చేసుకుంటాను, హాయిగా ఉంటా, ఉమ్, ఇంకా ఏం లేదు. ఇంక ఇవో 2 తక్కువ అయిపోతే ఇంకా మంచిగా చేసుకోవాలని ఆరోగ్యంగా ఉంటా, అంత బిడ్డ. తప్పకుండా అండి. ఓకే నాన్న. సో ప్రస్తుతం అయితే ఈ హాస్పిటల్ కి సంబంధించి మనతో పాటు అయితే డాక్టర్ రాకేష్ గారు అయితే ఉన్నారు. తను కూడా ఏంటి అసలు ఏ స్పెషలిస్ట్ అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, సర్వీస్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది సార్ సర్వీస్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా ఇక్కడ అసలు 1 రూపీ కాన్సెప్ట్ ఏంటి, ఈ 1 రూపీ ఆ 1 రూపీ కూడా ఎందుకు తీసుకుంటున్నారు, ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ అండి 1 రూపీ అని అన్నారు, కానీ ఫస్ట్ అయితే చెప్పాలంటే నా పేరు డాక్టర్ రాకేష్, నేను జనరల్ సర్జన్ని, జీజీ చారిటీ ట్రస్ట్ హాస్పిటల్లో. ఇక్కడ 1 రూపీ అనేదండి ఇట్ వాజ్ జస్ట్ చెప్పాం, కానీ అసలు 1 రూపీ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ మా దగ్గరకు వచ్చేసరికి ఎవ్రీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్, లేజర్ సర్జరీస్, ప్రతి సర్జరీస్ అన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన సర్జరీల కాడ నుంచి, జనరల్ సర్జరీస్ కాడ నుంచి, గైనిక్, ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ జరుగుతున్నాయి. ఈ 1 రూపీ అనే కాన్సెప్ట్ ఏంటంటే మా చైర్మన్ డాక్టర్ జీజీ హాస్పిటల్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే గంగాధర్ గుప్తా గారు అండ్ వాళ్ళ సన్ ఎండి శ్రేష్ఠి సార్, వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకమైన దైవం ముమ్మిడివరం బాలయోగేశ్వర స్వామి వారు, వాళ్ళ పేరు మీద హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ చారిటీ హాస్పిటల్ అనేది ఏంటంటే ఒక సేవ కోసం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనకు ఏదో గెయిన్ చేద్దామనో అట్లా ఏ ఇంటెన్షన్ లేకుండా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన హాస్పిటల్. ఇక్కడ 1 రూపీ హాస్పిటల్ అనేది ఏంటంటే ఒక పేరు కోసం తప్ప 1 రూపీ కూడా తీసుకోవట్లేదు పేషెంట్స్ దగ్గర నుంచి. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దే ఆర్ డూయింగ్ ద ట్రీట్మెంట్. సో ఇక్కడ ఏమేమో అంటే దేనికి ఎక్కువ చూస్తూ ఉంటారు, వైద్యం ఎక్కువ ఇక్కడ మన దగ్గర అండి, ఇప్పుడు మన దగ్గర సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పిల్లల డాక్టర్, డెంటిస్ట్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో మోస్ట్లీ అన్నిటికీ అన్ని కవర్ అవుతున్నాయి. మనం ఎమర్జెన్సీస్ కూడా చూస్తున్నాం. ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే వాటికి స్పెషల్ గా ఏమైనా ప్రైజెస్ ఉంటాయా, అండ్ బయటతో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటాయి? ప్రైజెస్ ఏమి ఉండవండి, ఎవ్రీథింగ్ ఫ్రీ.
డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ. మనకు ల్యాబ్కి వచ్చేసరికి కంపేర్ టు అవుట్ సైడ్ మనం వెరీ మినిమల్ ఛార్జ్, లెస్ Okay. దాన్ 50% కంపేర్ టు అదర్ ల్యాబ్స్. ఆ ఛార్జెస్. ఇంకా ఫార్మసీ పేషెంట్కి ఏదైనా మెడిసిన్స్ అయితే ఆ మెడిసిన్ కూడా మనం డిస్కౌంట్ ఇచ్చే ఇస్తాం. సో మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. విత్ 24 hours ఒక డ్యూటీ డాక్టర్ అవైలబుల్ ఉంటారు. ఎమర్జెన్సీ కేసెస్ కూడా తీసుకుంటాము. అండ్ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అండి, ల్యాబ్ వచ్చేసరికి బట్ వెరీ మినిమల్ నామినల్ ఛార్జెస్. ఓకే. మీరు బయట కంపేర్ చేసుకుంటే ఆ కార్పొరేట్ ల్యాబ్స్ కానీ బయట స్టాండ్ అలోన్ హాస్పిటల్స్తో పోల్చుకున్నా వాళ్ళతో పోల్చితే వాళ్ళలో మనం 1/4 ఆఫ్ కాస్ట్కి ల్యాబ్. ఓకే. అండ్ మెడిసిన్స్ అంటే అండి మేము కూడా బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి దాంట్లో కూడా పాసిబుల్ అయినంత వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ అడ్మిట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది పేషెంట్స్? మనం పేషెంట్ అడ్మిట్ చేసుకున్నప్పుడు వీ డోంట్ టేక్ ఎనీ ఛార్జెస్ ఫ్రమ్, నో డాక్టర్ ఛార్జెస్, నో నర్సింగ్ ఛార్జెస్. మన దగ్గర ఒకటండి, ఫస్ట్ రూమ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, దట్ వెరీ నామినల్ ఉంటాయి. మీరు ఇచ్చే రూమ్ కూడా సింగిల్ ఏసీ రూమ్ ఇస్తాం వితౌట్ ఎనీ ఎక్స్ట్రా టారిఫ్స్. మనకు బయట ఒక జనరల్ వార్డుకి వచ్చే రేట్కు మనం సింగిల్ ఏసీ రూమ్ ఇస్తాము. ఓకే. అండ్ మీ మెడిసిన్స్ ఏదైతే వాడుకుంటారో దానికి మీరు పే చేసుకుంటే చాలు. అండ్ మీరు అక్కడ డాక్టర్స్ ఒక మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీ డాక్టర్స్ వస్తారు, స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు, అందరికీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. అండ్ మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు కూడా మీరు చాలా మంది పేషెంట్స్ అడిగి తెలుసుకోవచ్చు, చాలా హ్యాపీగా వెళ్తారు. సార్ మాకు బయట మాకు ఒక ల్యాబ్కే ఇంత ఖర్చు అయింది, మేము 3 days ఉన్నా కూడా మాకు ఇంత అవ్వలేదు అంటారు. అవును సార్, అంటే మీ దగ్గరికి వచ్చే ముందే మేము కనుక్కున్నాము, వాళ్ళు అలా చెప్పారు కాబట్టి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి కాన్సెప్ట్ మీ దగ్గర దాకా రావడం అయితే కాన్సెప్ట్ అంటే వచ్చింది. టు డూ గుడ్ ఫర్ ద సొసైటీ. అవును. సో టైమింగ్స్ ఏంటి సార్ ఇక్కడ? టైమింగ్స్ అనేవి 24/7. ఈ టైం నుంచి ఈ టైం అని లేదు, 24/7 హాస్పిటల్ ఈజ్ ఓపెన్. ఎనీ టైం ఎప్పుడైనా వాకిన్ అవ్వచ్చు. ఓకే. ఒక్కసారి హాస్పిటల్ అడ్రస్ చెప్తాను. హాస్పిటల్ అడ్రస్ వచ్చండి మన రామ్నగర్ గుండు, యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్, జీజీ చారిటీ ట్రస్ట్ హాస్పిటల్. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను అల్వాల్ సికింద్రాబాద్ అండి. నా పేరు సంతోష్. ఓకే. అంటే ఇక ఈ హాస్పిటల్కి దాదాపు ఎప్పటి నుండి వస్తున్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks అయింది వస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో నాకు ఇన్సూరెన్స్ ఉంది. దీనికన్నా ముందు కూడా నాకు ఒక సర్జరీ అవసరం ఉండే. సో నేను దీనికన్నా ముందు కూడా నేను 3-4 హాస్పిటల్స్ తిరిగాను. బట్ డాక్టర్స్ అంత ఫిజిబిలిటీ అనిపించలేదు. బట్ నాకు కొద్ది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అవి డాక్టర్ రాకేష్ అని సర్జన్ గురించి తెలిసింది. సో ఆయన దగ్గర నేను ఒక సర్జరీ చేయించుకున్నాను. బట్ రియల్లీ వెంటాస్టిక్. ఓకే, ఇక్కడ డబ్బుల గురించి మాట్లాడట్లేదు, బట్ మేజర్లీ ఈజ్ ది ట్రీట్మెంట్. బికాస్ రీసెంట్ గా నేను చాలా చూశాను. ఈవెన్ యశోద హాస్పిటల్లో ఒక అతను చనిపోయాడు జస్ట్ బికాస్ ఆఫ్ స్మాల్ సర్జరీ. సో ఇక్కడ మనీ ఈజ్ నాట్ ఏ వర్త్, బికాస్ ద డాక్టర్ క్వాలిటీ అండ్ ది సర్జరీ వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంది మరి? ఇక్కడ అదే అండి, చాలా బాగుంది. డాక్టర్ రాకేష్ గారితో మాట్లాడినప్పుడు సర్జరీ చాలా బాగా చేశారు. ఓకే, దాని తర్వాత కూడా పోస్ట్ సర్జరీ ఆల్సో ద ట్రీట్మెంట్, ఆ మెడిసిన్స్ రాయడము చాలా తొందరగా క్యూర్ అయింది నాకు. ఓకే. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే మనకి 1 రూపీ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఇవన్నీ తెలిసాయా? అసలు ఓపీ అనేది ఏమైనా తీసుకున్నారా, లేకపోతే నిజంగానే 1 రూపీ తీసుకున్నారా? కరెక్ట్. ఇన్స్టాగ్రామ్ లో నేను చూశానండి. ఇది చూసిన తర్వాత ఆతో డాక్టర్ గురించి రివ్యూ చేశాను. ఆతో దగ్గర వచ్చిన తర్వాత 1 రూపీ కన్సల్టేషన్ ఫీజ్ ఫస్ట్ టైం దే చార్జ్ చేశారు. సెకండ్ టైం అయితే అసలు ఏం చార్జ్ చేయలేదు. బట్ ఇట్స్ ట్రూ, 1 రూపీ దే చార్జ్ యాజ్ ఏ ఓపీ పేషెంట్స్. ఇక్కడ లోపల ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్? ఏమైనా టెస్ట్లకు కానివ్వండి, లేదంటే మెడిసిన్కి కానివ్వండి, సో సర్వీస్ కానివ్వండి, ఏ విధంగా ఉంది ఓవరాల్ గా? సర్వీస్ ఓవరాల్ గా చాలా బాగుందండి. ఓకే, ఫ్రమ్ ది నర్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్, రైట్? సర్వీసెస్ లో ఎనీ కంప్లైంట్స్ లేవు. అండ్ చార్జెస్ ప్రకారంగా వస్తే డెఫినెట్లీ అండి, మీరు ఓపీని 1 రూపీ అంటే మీరు అర్థం చేసుకోవాలి చార్జెస్ ఎలా ఉంటాయో. లైక్ ఇన్ సింపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు నెబులైజేషన్ ఒక చిన్న పాపకు తీసుకెళ్తారు ఇక్కడ హాస్పిటల్లో, నాట్ లెస్ దెన్ 400 to 500 బయట. బట్ షాక్ ఇక్కడ చూసి 50 రూపీస్ ఇక్కడ. సో అర్థం చేసుకోండి, ఇట్స్ లైక్ 100% to 10% లాగా ప్రైజెస్ ఉన్నాయి. దాంతోపాటు మిగతా ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. సో ఇంకా మీకు సర్జరీ అన్నారు కదా, ఏంటి అసలు అది? అంటే మీరు చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పండి. యా, ఇట్స్ అ స్మాల్ సర్జరీ అండి. నాకు ఒక గడ్డలాగా వచ్చింది, రైట్? దాన్ని తీయడానికి మళ్ళీ వాళ్ళు వేరే వేరే హాస్పిటల్స్ లో వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ అనగానే దే అట్లీస్ట్ టోల్ మీ 1.5-2 lakhs. బట్ ఇక్కడ లెస్ దెన్ 20-25,000 అయిపోయింది. దట్స్ థింగ్.
సూపర్. Yeah. సో ఇప్పుడైతే మీరు మోస్ట్లీ క్యూర్ అయ్యా అనుకుంటున్నారు. ఎస్ 80% నాకు క్యూర్ అయిందండి. సో జస్ట్ నార్మల్ చెకప్కి డాక్టర్ రాకేష్ గారిని కలవనికి వచ్చాను. సో దట్ మెడిసిన్స్ ఏమైనా చేంజ్ చేస్తారేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ప్రజెంట్ అయితే మనతో పాటు డాక్టర్ మౌనిక గారు అయితే ఉన్నారు. ఈ హాస్పిటల్లో తను కూడా ఒక డాక్టర్ కాబట్టి తను కూడా ఏం డాక్టర్ ఆయన, అదే విధంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఈ హాస్పిటల్ ప్రత్యేకతలు కూడా ఒకసారి అయితే తనతో మాట్లాడైతే తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు ఈ హాస్పిటల్ 1 రూపీ అని చెప్పేసి పెట్టారు కదా, అసలు ఏంటి 1 రూపీ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఇందులో ఫెసిలిటీస్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఒక్కసారి మీ మాటలో చెప్పండి. 1 రూపీ మనకి ఓపీ ఫీజ్ అనేది ఏమి ఉండదు. అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనకి 50-60% డిస్కౌంట్లో వస్తుంది. ఇంక్లూడింగ్ ల్యాబ్ టెస్ట్ కానీ, స్కాన్ కానీ, ప్యాప్ స్మియర్, 7 అనాలిసిస్ ఏదైనా కానీ 50% లెస్ కంపేర్ టు అవుట్ సైడ్. మన దగ్గర వాకిన్స్ చాలా ఉంటాయి. డైలీ ఒక 100 ఓపీ అయినా వస్తారు. అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఉన్నాను. సో చాలా పేషెంట్స్ని చూసాను. అండ్ ఆల్మోస్ట్ మన దగ్గర ఇయర్కి ఒక 100 హిస్టెక్టమీస్ అండ్ సిజేరియన్స్ కూడా ఒక 20 అవుతాయి. సో అండ్ వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అవన్నీ. అండ్ మేడం, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి మీ దగ్గరికి, అండ్ మీరు ఇందులో ఏం చూస్తారు, అండ్ మీ స్పెషలిస్ట్ ఏంటి మీది? నాది ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ. సో మనకి ఓపీ టైమింగ్స్ ఏంటంటే 12 to 3 వరకు చూస్తాడు. ఎందుకంటే మిగిలిన టైంలో కేసెస్ అవన్నీ చేసుకోవడం ఉంటుంది కదా. సో వన్స్ ఓపీ ఫినిష్ అయిపోతే వీ కెన్ గెట్ ఇన్ టు కేసెస్. యాక్చువల్గా చాలా మందికి ఈ 1 రూపీ ఎందుకు తీసుకుంటున్నారు, 1 రూపీ కూడా ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏంటి మేడం అసలు ఈ 1 రూపీ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఏమైనా ఐడియా ఉందా, అంటే అసలు ఎందుకు ఇదంతా? 1 రూపీ కూడా తీసుకోరండి, ఫ్రీయే, జస్ట్ ఓపీ స్లిప్ ఇస్తాము. అది Okay. అలా అంటే మరీ ఫ్రీగా, ఫ్రీ అంటే కూడా వాల్యూ ఉండదు అని చెప్పి అట్లా 1 రూపీ పెట్టారు. బట్ వీ విల్ నాట్ చార్జ్ 1 రూపీ. ఓపీ అనేది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, అంటే మరి ఏమైనా అంటే సరిపోతుందా మేడం? అంటే ఎందుకంటే శాలరీస్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి కాబట్టి ఎలా? యాక్చువల్లీ ఎలా అంటే ఇప్పుడు హాస్పిటల్లో వచ్చేదంతా ప్రాఫిటబుల్ కోసం కాదు. అండ్ ఎలా ప్లాన్ చేసుకుంటాము అంటే హాస్పిటల్ రన్ అయ్యే దానికి సరిపోయేలాగానే చూసుకుంటాం అనమాట. ఇట్స్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ప్రాఫిట్. సో మనకి మిగులుతుంది అని ఏం చెప్పలేను, బట్ అట్లీస్ట్ సస్టైన్ అన్న అవ్వాలి కదా, కొంచెం అది అర్థం చేసుకుంటే మంచిది. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే అందరినీ అనలేం కానీ ఊరికి అలా వచ్చి చూద్దాం అన్నట్టు వస్తుంటారు. అది మన టైం వేస్ట్, టైం అండ్ రిసోర్సెస్ అవన్నీ వేస్ట్. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా మనం తక్కువకే చేస్తున్నాము. అంటే షాపింగ్ వరకే కాకుండా ఏదో అలా చూసేసి వెళ్దాము అలా అనుకోకుండా వచ్చి దే షుడ్ ఆల్సో రెస్పెక్ట్ అవర్ టైం కదా. ఇప్పుడు పేషెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మేడం? మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అండ్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్లీ ఒక 90% పేషెంట్స్ చాలా బాగుంటారు. అండ్ లాస్ట్ వచ్చిన పేషెంట్స్ కూడా మళ్ళీ మళ్ళీ వస్తారు మన దగ్గరికి. 90% తో మాకేం ప్రాబ్లం లేదు. జస్ట్ 10% కొంతమంది అంటే ఏంటో ఈ హాస్పిటల్ చూద్దామని, లేకపోతే ఏదో గొడవ పెట్టుకుందామని అలా వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఇట్ ప్రాఫిట్ రీజన్. జస్ట్ జనాలకి కొంచెం సేవ చేయాలి. అండ్ కొంచెం ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా ఎందుకు చార్జ్ చేస్తున్నాం, అవి కూడా ఎందుకు ఫ్రీగా చేయట్లేదు అంటే హాస్పిటల్ రన్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏదైనా కానీ మన దగ్గర పాకెట్ లో నుంచి పెట్టుకొని ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది. అండ్ ఇది ఇలా కంటిన్యూ అవుతే ఇంకా చాలా మంది పీపుల్ బెనిఫిట్ అవుతారు కదా. రీసెంట్ టైంలో ఏమవుతుందంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ అంటే ఎక్కువ కేసెస్ వచ్చేటివి దేని మీద ఎక్కువ కేసెస్ వస్తున్నాయి మేడం, ఆరోగ్య సమస్యల మీద? నార్మల్ గా ఇప్పుడు జనరల్ అయితే ఫీవర్ అలాంటివి, ఫీవర్, కాఫ్, సీజనల్ సిమ్టమ్స్ ఏమంటే వాళ్ళందరూ వస్తారు మన దగ్గర. నా డిపార్ట్మెంట్ లో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, అండ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీసీఓడి, అండ్ ఇంకేమైనా సర్జరీస్ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే బయట ఆల్రెడీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటారు, అక్కడ కొంచెం ప్యాకేజ్ అనేది ఎక్కువ చెప్తారు. సో మన దగ్గర అది 50% కంటే తక్కువలో అయిపోతుంది. సో వాళ్ళన్ని ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని సర్జరీ ఇలా అనుకుంటున్నామని డైరెక్ట్ వచ్చి అడ్మిట్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. మేడం, ఇంకా ఇందులో ఏంటి దేనికి ఎక్కువ చూస్తూ ఉంటారు? ఆరోగ్య సమస్యలలో ఎక్కువ స్పెషల్ ఏంటి?
మన లేడీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఇది సర్వైకల్ క్యాన్సర్ ఉంది కదా, దాని స్క్రీనింగ్ పాప్స్మియర్ కానీ పాప్స్మియర్ వ్యాక్సినేషన్ కోసం చాలా మంది వస్తుంటారు. దట్ వీ విల్ డూ ఇట్ వెరీ లో కాస్ట్ అన్నమాట. ఇంకా ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడే వాళ్ళు సెమెన్ అనాలిసిస్ కానీ హార్మోన్ టెస్ట్, ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అనేవి చాలా కాస్ట్లీ, మనవి ఇక్కడ చాలా తక్కువ ప్రైసెస్ కి చేస్తుంటాం. ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ బయట చాలా చార్జ్ చేస్తారు. మనం ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ బ్లడ్ కి ఎంత చార్జ్ అవుతుంది అండ్ అది క్యానులా కాస్ట్ ఇవే తీసుకుంటాం, కాస్ట్ టు కాస్ట్ లో చేస్తాము. సో ఎక్కువ ఏం చార్జ్ చేయము, ఎంత ఖర్చు అవుతుందో అంతే తీసుకుంటాం. ఓకే. సో ఫైనల్ గా ఈ హాస్పిటల్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పేషెంట్స్ కి? యాక్చువల్లీ ఇక్కడ నేను ఈ 3 years లో అంటే ముందు ప్రాక్టీస్ చేసిన దానికంటే చాలా ఎక్కువ సర్జరీస్ చేసేసాను. సో డాక్టర్స్ ఇక్కడ అంటే చేసి దే హ్యావ్ బికమ్ మోర్ స్కిల్డ్ అన్నమాట. ఓకే. అండ్ మనకి జనరల్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ లైక్ బయట ప్రైవేట్ హాస్పిటల్ ఎలా చేస్తామో వీ విల్ ఎగ్జాక్ట్లీ ట్రై టు డూ దట్. సో మనకున్న రిసోర్సెస్ లో వీ విల్ ట్రై టు గివ్ మాక్సిమం టు ద పేషెంట్. సో పేషెంట్ విల్ గెట్ బెనిఫిటెడ్. మీకు సర్జరీ కానీ ఏదైనా ప్రొసీజర్ కావాలి అంటే మన దగ్గరికి వస్తే తక్కువ ప్రైజెస్ లో అయిపోతుంది అండ్ వెయిటింగ్ కూడా ఏమి ఉండదు. మాక్సిమం 2-3 days లో మనం ఫినిష్ చేయడానికే చూస్తాం. ఇన్ కేస్ ఒకవేళ కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చాయనుకోండి, అంటే ఇప్పుడు అందరికి ఎవరి ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ మనకి ఎవరైనా వేరే సర్జన్ నీడ్ ఉన్నా కానీ వి విల్ కాల్ దెమ్, ఆన్ కాల్ లో పిలిపించుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఫినిష్ అంటే చేస్తాం. మోస్ట్లీ అన్నిటికీ చూసేలాగానే ట్రై Try చేస్తాం. చేస్తాం. లైక్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేటివి కామన్ అయిపోయాయి. అదే విధంగా రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి చాలా అయినాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనకి బొక్కలు ఇరగడం అనేటివి ఇలా. సో ఇవన్నిటికీ చూస్తూ ఉంటారా? ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఉంది మన దగ్గర, సీనియర్ డాక్టరే ఉన్నారు సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటారు. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.